లేదమ్మా. ఏం లేదు. ఇందాక నేను వస్తుంటే ఒక మూల కూర్చొని కోపంగా గోర్లు కొరుక్కుంటూ ఏదో సనుగుతుంటేను. ఏమో, దాని సంగతి ఇప్పుడు మనకెందుకులేమ్మా. దాని తీరే అంతా మనం కూర్చుంటే లాభం లేదు. శ్రీరామ్, డాక్టర్ వచ్చారేమో, వెళ్ళి చూసి తీసుకురా. వెళ్ళు. నువ్వు ఊరెళ్ళి చాలా పొరపాటు చేశావమ్మా. నేనిప్పుడు దాని కడుపు మట్టి కొట్టుకుపోవాలని నీళ్లతో శాపం పెట్టి 2 నిమిషాలు కాలేదు, ఆ లేక మంచం ఎక్కింది. పిచ్చిదానా, నా శాపానికి అంత శక్తి లేదని నాకు తెలీదా? కానీ అది మాత్రం నిలువెల్లా వణికిపోతుంది. నీళ్లు చల్లి శాపం పెట్టాను కదా, ఇక దానికుంటుంది చూడు. నీళ్లంటే భయంతో చస్తుంది. ఆ భయంతోనే దానికి అబార్షన్ అవుతుంది. అబార్షన్ అయ్యాక మళ్ళీ నీకు ఫోన్ చేస్తానే. నథింగ్ టు వర్రీ. కానీ బీపీ పెరిగింది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరమేం లేదు. బట్ చాలా టెన్షన్గా ఉన్నట్టుంది. టెన్షన్ పడొద్దని చెప్పండి డాక్టర్. చెప్పాల్సింది నేను కాదు, మీరు. ఐ మీన్ ఇంట్లో వాళ్ళు. ఈ ఇంట్లో ఏం టెన్షన్స్ ఉన్నాయో నాకు తెలియదు కదా. సో అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా చూసుకోండి. శ్రీరామ్, లేఖకేమైంది? రా. శ్రీరామ్, లేఖకేమైందిరా? కళ్ళు తిరిగి పడిపోయింది. అదేంటి సడన్ గా? ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? గొడవలు అనేవి కొంపలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా. ముందు ముందు మన ఇంటి పేరు గొడవలు మారి అని మార్చేసుకుంటామేమో. ఏమైందిరా? ఏం కాలేదన్నానుగా. నిజం చెప్పు శ్రీరామ్. చెప్పనా? చెప్తాను విను. కడుపే అది నాశనం అయిపోతుంది. జరిగి తీరుతుంది. అది జరిగింది. అలా చెప్పించడం ఏంటనయ్య? ఏమన్నా కోపం ఉంటే చేసింది నేను. నన్ను తిట్టమను, కొట్టమను, వీలైతే చంపమను. పాపం లేకేం చేసింది అన్నయ్య? నన్ను చేసుకున్న నేరానికి తనెందుకు శిక్ష అనుభవించాలి? లేఖకేం కాదురా. చెప్పవే కుసుమ, ఎలా ఉన్నావు? నాకేంటే మహారాణిలా ఉన్నాను. ఏంటి క్లబ్కి రావడం లేదేంటంటావా? బిజినెస్ పనులున్నాయి కదా, వాటిని డీల్ చేయడానికే 24 గంటలు సరిపోవడం లేదు. నథింగ్ యార్. ఏంటి మా ఆయనకంత సీన్ లేదులే. ఓకే బాయ్, మళ్ళీ చేస్తాను. ఏంటి కోపంగా ఉన్నట్టున్నారు? నువ్వు అసలు మనిషివేనా? నేను నీ పెళ్ళన్నైనప్పుడు భయపడకు. ఎవత్తి లేదు, రాదు కూడా. నేను నీ పెళ్ళన్నైనప్పుడు నీకు తెలీదా నేను మనిషినో కాదో? రేఖ, లేఖనెందుకు శాపనార్థాలు పెట్టావు? అదేం చేసింది నిన్ను? నీకేదైనా కోపం ఉంటే నా మీద. ఆపు, నన్ను రెచ్చగొట్టకు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు అసలు మనిషివేనా, మగాడివేనా? నీ ముందే ఒక జఫాగాడు నా మొగుడని తిరుగుతుంటే వాణ్ణి వెళ్ళగొట్టడం చేతకాని దద్దమ్మలాగా ఇంకా నన్ను అడుగుతున్నావా? నీదొక బతుకు, మళ్ళీ దానికో పౌరుషం.
దాన్ని ఎవరినో తిడితే నీకెందుకయ్యా కోపం? దాని కడుపు పోవాలని ఇందాక చెప్పించాను, కానీ నువ్విప్పుడు ఎందుకు చేసావని నిలదీసావు చూడు. ఇప్పుడు అది కనిపిస్తే దాని బిడ్డే కాదు, అది దాని అత్త, దాని మొగుడు అందరూ నాశనం అయిపోవాలి. ఏంటి చూస్తున్నావు? ఏంది సార్ ఇది? మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ మాకు మానవాభిమానాలుంటాయి. ఎంత మీ ఇంట్లో పని మనిషి అయితే మాత్రం సొంత పిల్లని కొట్టిన కొడతారా? ఏంటి? యజమాని మీద గౌరవం పెంచుకో, భక్తి పెంచుకో, అంతేగాని సను పెంచుకోక. రాంగ్ రూట్ వెళ్తే యాక్సిడెంట్లు అయిపోతాయి. రే పోరా బయటికి. వెళ్తామండి, వెళ్తాం. మా లేడీస్ ఎందుకు కొట్టారు చెప్పండి, అప్పుడు మీ ఇద్దరం కలిసి వెళ్తాం. ఏంటి మస్తాను గొడవ? గౌరవం కదమ్మా, గౌరవం. సార్ మా ఆదిలక్ష్మి మేము చేయి చేసుకున్నారు. ఆయన కొడతానికి ఆయనకి ఏ అధికారం ఉందండి? ఆయన అందరి పిల్లల్ని కొడతానికి నేషనల్ పర్మిట్ ఏమైనా తీసుకున్నాడా? మా ఆదిలక్ష్మి కొట్టాడమ్మా. మా ఆయనకి బదులు ఆయన భార్యగా నేను నీకు సారీ చెప్తున్నాను మస్తాన్. సరే అమ్మగారు. నీకు కూడా సారీ రేఖ. మీ ఆయన ముందు మా ఆయన నిన్ను కొట్టాడు కదా, ఏమనుకోకే. మస్తాన్, సాయంత్రం ఒక 100 రూపాయలు ఇస్తాను, ఇద్దరు సినిమాకి వెళ్ళండి. అలాగేనమ్మా, అలాగే. చెయ్యవే, ఇంకా ఇన్సల్ట్ చెయ్యి. నాకు అదే కావాలి. నువ్వెంత ఎక్కువ నన్ను అవమానిస్తే నేను అంత ఎక్కువగా రెచ్చిపోతాను. మీకు రోజులు దగ్గర పడ్డాయే. రే శ్రీరామ్, అసలు మస్తాన్ గాని ఎవడు తెమ్మన్నాడ్రా? వాడు మనకి తలనొప్పిగా తయారయ్యాడు. ఛీ, వాడిని తెచ్చి ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఏంటన్నయ్య, ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నానా? ఆలోచించే మాట్లాడుతున్నావు నువ్వు. ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారో ఒక్కసారి నీ మనసును అడిగన్నయ్య చెప్తుంది. అరే ఎప్పటికప్పుడు పోనీలే పాపం అన్నయ్య అని నేను, పాపం బావగారు అని లేక, పాపం కార్తికేయ అని అమ్మ. మాలో మేం కుమిలిపోతూ నీ మీద నింద పడకుండా అనుక్షణం ఇంట్లో మేము నరకం అనుభవిస్తున్నాం అన్నయ్య. నీ వల్ల అది ఎన్నిసార్లు నిందలే మోసిందో, ప్రాణాల మీదకే తెచ్చుకుందో నీకు తెలుసుగా. కానీ ఒక్కసారంటే ఒక్కసారైనా నోరు తెరిచి నిజం చెప్పిందా? లేదే. ఇదంతా ఎవరికోసం అన్నయ్య? నీకోసం కాదా? ఆ రోజు నేను కనుక మస్తాన్ గారిని తీసుకురాకపోయి ఉంటే ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించుకో. ఒక్క విషయం అన్నయ్య, ఎదుటివాడి దురదృష్టంతో ఆడుకుంటూ ఆనందించే పశువు కాదు శ్రీరామ్, గుర్తుపెట్టుకో. ఏంటలా ఉన్నారు? ఏం లేదమ్మా. ఎలా ఉంది? ఏమన్నారు డాక్టర్? ఏం పర్వాలేదన్నారు. రండి చూదురు గాని, రండి. పడుకోమ్మా, పడుకో. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది బావగారు. బాగుంటావమ్మా, తప్పకుండా బాగుంటావు. బాగుండాలి కూడా. చూడలేక నీకు పన్నంటి బిడ్డ పుడుతుంది. దాని చేత నేను పెదనాన్న అని పిలిపించుకుంటాను. కార్తికేయ, ఏంటి ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదమ్మా, నాకేమవుతుంది? మీరంతా ఉన్నారుగా. నాకేం కాదమ్మా. అమ్మా లేక వస్తానమ్మా. నీకేం కాదు.
ఎదుటివాడి దురదృష్టంతో ఆడుకుంటూ ఆనందించే పశువు కాదు ఈ శ్రీరామ్.